పిల్లలు క్రియేటివ్గా లేకపోతే తప్పు వాళ్ళదే అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే మన చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల వాళ్ళ క్రియేటివిటీని మనమే చంపేస్తున్నాం. అవేమిటంటే హోంవర్క్ చేసేటప్పుడు స్పెల్లింగ్ తప్పు రాసినా, లైన్ మించి రాసినా గట్టిగా షౌట్ చేస్తాం. ఇలా షౌట్ చేయడంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. తప్పుల్లో నేర్చుకోవడం కన్నా తప్పు చేశాం అని చెప్పడం మోర్ కామన్ అయిపోతుంది. ఫ్రీ టైంని టైం వేస్ట్ లాగా చూడడం వల్ల వాళ్ళ క్రియేటివిటీని స్టాప్ చేసినట్లు అవుతుంది. బ్లాగ్స్, క్లేస్, కలరింగ్లో వాళ్ళ వరల్డ్ ఉంటుంది. కానీ స్టడీ అనే లేబుల్ వల్ల ఆ వరల్డ్కి అవకాశం లేకపోవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వేసే డ్రాయింగ్ బాలేదు, నెక్స్ట్ టైం బెటర్గా వెయ్యి అని చెప్తాం. క్రియేటివిటీకి రిజల్ట్ కాదు ముఖ్యం, ప్రాసెస్లో చేసిన జర్నీకి వాల్యూ ఇవ్వాలి. డౌట్ అడిగినప్పుడు డిస్కరేజ్ చేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో క్యూరియాసిటీ అంటే తప్పు అని లాక్ అయిపోతుంది. అల్లరి చేసేటప్పుడు సైలెంట్గా ఉండు అని ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటాం. కానీ ఆ అల్లరిలో తన ఇమాజినేషన్, తన ఎక్స్ప్రెషన్ ఉంటుందని మర్చిపోతున్నాం. ఇతరులతో కంపేర్ చేయడంతో ప్రెషర్ పెరిగిపోతుంది. అప్పటి నుండి తన యూనిక్ ఐడియాస్కి అవకాశం లేదని తన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు. మన పిల్లల్ని ఫ్యూచర్కి ప్రిపేర్ చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఫ్యూచర్ క్రియేట్ చేయడానికి అవసరమైన క్రియేటివిటీని మనమే చంపేస్తున్నాం.